హరి ఓం వీక్షకులారా, పివి నరసింహారావు గారికి 1992లో డ్రమ్ముజీ వలయం చిక్కిపోయాక అందులో తను ట్రాప్ చేయబడలేదు, తనకి చిక్కినది నిజమైన పట్టే అని 1992 డిసెంబర్ 6లో నిర్ధారణ అయిపోయాక ఆయన బాగా రిలాక్స్ అయిపోయాడు. ఫర్దర్ ప్లాన్ అంతా పూర్తిగా వేసేసుకున్నారు. అందులో భాగంగా తనకి కొనసాగింపుగా తనకి మాత్రమే తన జీవనానుభవానికి ఎన్నో జన్మలుగా తెలిసిన నన్ను తన కొనసాగింపుగా ఎంచుకొని ఇక నాకు శిక్షణ ఇవ్వడం మొదలెట్టాడు. ఆ విషయమై నేను మస్తు కొట్లాడాను. బగ్గింగ్ ఉంటుంది, వింటారని తెలుసు కాబట్టి నేను ఇవ్వని గురుత్వాన్ని నిన్ను ఎవడు తీసుకోమన్నాడు అని కూడా దెబ్బలాడాను. పేదవాడి కోపం పెదవికి చేటులాగా అది పేదవాడికి కూడా కాదు. అందులో దూకాక నా ప్రాణ మాన రక్షణకై నేను ఆ గూఢచర్య జ్ఞానాన్ని నేర్చుకోక తప్పదు, ఆ అనుభవాన్ని పొందక తప్పదు, యుద్ధాన్ని కంటిన్యూ చేయక తప్పదు. యుద్ధం అనుకునే కదా దిగావు. హతోవా ప్రాప్సెసే స్వర్గం అన్న శ్లోకాన్ని పట్టుకుని మరీ దిగాను. కాబట్టి నేనేమన్నా ఆయన నాకు శిక్షణ ఇవ్వడం అన్నది ఆపలేదు. అందులో భాగంగా నన్ను 1993 ఫెబ్లో అనుకుంటాను రాజమండ్రి జైల్లో ఒక 1 వీక్ నేను ఖైదీగా ఉన్నానండి. కేసు ఏమిటి అని అంటే, నేను బ్యాటరీ ఇచ్చాను ఒక వినియోగదారుడికి, కాకినాడ అతనికి. అది గ్యారంటీ టైం లోపల చెడిపోతే నేను సర్వీస్ ఇవ్వలేదు. అతడు వినియోగదారుల చట్టం ప్రకారం కోర్టులో కేసు వేశాడు. నాకు నోటీసులు ఇచ్చారట, నాకు అవి అందలేదు. అప్పటికి నేను ఢిల్లీలో ఈ స్పయింగ్ వార్లో పడి ఉన్నాను. తిరిగి వచ్చాక నేను 92 మే ఎండింగ్లో వెళ్ళాను, జూన్లో కంప్లైంట్ ఇచ్చాను, ఆగస్టులో తిరిగి వచ్చాను. కానీ ఆ 5 నెలలు లేదా 4 నెలలు తదుపరి 93 ఫెబ్ వరకు ఏమీ కదపబడల. అప్పుడు హఠాత్తుగా పెదకాకాని పోలీస్ ఆఫీసర్స్ వచ్చి ఒక టీమ్గా వచ్చి మరి మేడం యు ఆర్ అండర్ అరెస్ట్ అన్నారు. ఇదే పెదకాకాని పోలీస్ స్టేషను అంతకుముందు నేను బీయింగ్ ఇండస్ట్రియలిస్ట్ ఏవో పొరపాట్లు చేస్తాం కదండి. అప్పుడు కొత్తగా చెక్ బౌన్స్ అయితే అరెస్ట్ కేసు చట్టం వచ్చింది. నాది 2 సార్లు చెక్ బౌన్స్ కేసు ఉండింది, వారెంట్లు వచ్చాయి. ఈ పోలీస్ ఆఫీసర్స్తో మాకేవో టర్మ్స్ ఉంటాయి కదా. వాళ్ళు ముందే ఫోన్ చేసి మేడం మీ మీద ఇలా అరెస్ట్ వారెంట్ వచ్చింది, నేను తొక్కి పడతాను, మీరు బెయిల్ తెచ్చుకోండి. ఇమ్మీడియట్లీ నేను నా లాయర్కి ఫోన్ చేసి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాక వీళ్ళు నోటీస్ చేసేవాళ్ళు, ఆ బెయిల్ ఉందని రాసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. నేనేదో వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇచ్చుకునేదాన్ని. 2 టైమ్స్ అలాంటిది ఈసారి అలాంటి ఇంటిమేషన్ లేకుండా నేరుగా వచ్చేసారు. ఈ కేసు విషయం చెప్పారా, నోటీస్ సర్వీస్ చేశారు. చాలా విలాసంగా ఆయన యూఆర్ అండర్ అరెస్ట్ అన్నాడు. నాకు ముందు కన్విన్స్ చేయ ప్రయత్నించాను, నాకు అర్థమైపోయింది. నేను వెంటనే ఓకే ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్ అన్నాను. అతడికి భయం వేసింది. వాళ్ళకి భోజనాలు కూడా పెట్టించాను మా వంట అమ్మాయి చేత. తదుపరి ఈవినింగ్ దాకా నా ఫ్యాక్టరీలో ఆఫీస్లోనే ఉన్నారు వాళ్ళు. ఈవినింగ్ తీసుకెళ్ళారు పెదకాకాని పోలీస్ స్టేషన్కి. ఫస్ట్ టైం నాది కాని చోటులో నేను కటిక నేల మీద పడుకున్నాను. హ్యూమిలియేట్ అయి ఉండవలసింది, కానీ నాకు అప్పటికి విషయం అర్థమైంది కాబట్టి హ్యూమిలియేట్ అవ్వలేదు. కానీ మర్నాడు రాజమండ్రికి తీసుకెళ్లారు. అదే బస్సులో మా అమ్మ మా తమ్ముడు కూడా కొంత డబ్బు పట్టుకొని వచ్చారు. జడ్జి గారి దగ్గర ప్రజెంట్ చేస్తే ఆయన మీరు పరారీలో ఉన్నట్టే లెక్కేస్తాం, మీరు 420 అంటాం మేము అన్నారు. సరే ఆయన ఏమన్నా నేనేమీ అనలేదు, కామ్గానే నేను ఢిల్లీలో ఉన్నాను సార్, నాకు తెలియదు, తెలుసుంటే ఎగ్జిక్యూట్ చేసేదాన్ని, ఇప్పుడైతే చేయలేను కూడాను అని ఉన్న దీన్ని చెప్పాల్సినంత నిజం చెప్పాను. ఆయన సరే 1000 ఫైన్ లేదా జ్యుడిషియరీ కస్టడీకి ఇస్తాను. సరే మా అమ్మ తమ్ముడు ఫైన్ కట్టడానికి సిద్ధపడ్డారు. వెంటనే ఆయన ఆగండి ఇంకొన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ అంటూ అవి చూసుకొని, ఇక నాకు అర్థమైపోయింది మేము 1000 కట్టడానికి సిద్ధపడితే ఆయన 10,000 అనడానికి సిద్ధంగా ఉన్నాడు. నాకు డీల్ అర్థమైపోయింది. నేను ఆ జైలు అనుభవాన్ని చవి చూడక తప్పదు. ఇది నా బుర్రకి ఇంకాక నేను ఆయనతో ఓకే సార్ నేను కస్టడీకి వెళ్ళడానికే సిద్ధపడుతున్నాను అంటే వెంటనే అతడు నా పట్ల ఎంతో రెస్పెక్ట్ చూపిస్తూ ఓకే మేడం, మీ తల్లిగా మీ వాళ్ళు ఎవరైనా మీకు ఎప్పుడు బెయిల్ కావాలనిపిస్తే అప్పుడు నన్ను వచ్చి అప్రోచ్ అవ్వచ్చు, ఫైన్ కట్టుకొని నేను బెయిల్ మీద మీకు సంతకం పెట్టిస్తాను, బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పి పంపించాడు. వెళ్ళాను రాజమండ్రి జైలుకి. మరీ ఘర్షణ సినిమాలో నిత్యా మేనన్ని చెక్ చేసినట్టు చేయకపోయినా బట్టలు విప్పమని ఫీమేల్ జైలు సిబ్బంది గదిలోకి తీసుకొని వెళ్ళి
చాలా భయపడ్డాను, కానీ తీసేశాను. అండర్ గార్మెంట్ అది కూడా విప్పమంటే భయపడుతూ ఉంటే ఆ లోదుస్తుల వరకు ఆమె కన్సిడరబుల్గా చూసి, ఓకే పర్లేదమ్మా చీర కట్టుకోండి. లోపలికి వెళ్ళాక జైలు వార్డెన్ ఆవిడ, మీరు జైలు ఈ అనుభవాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటే మీకు త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది, లేదు అంటే మీరు జస్ట్ జ్యుడిషియల్ కస్టడీకి వచ్చారు, మీరేమీ కల్ప్రిట్ కాదు, మీకు శిక్ష పడలేదు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్ట మీ పూల చీరలు మీరు కట్టుకోవచ్చు అంటే, లేదులేండి మీరు ఖైదీలకు ఇచ్చే చీర ఇవ్వండి, అలాగే ఖైదీలకు ఇచ్చే గోనే ఇవ్వండి. అలాగే పూర్తి శిక్ష పడిన ఖైదీ ఎలాంటి అనుభవాన్ని పొందుతాడో అలాంటి అనుభవాన్ని పొందాను. అప్పుడు అక్కడ జైలు పరిస్థితుల్ని చాలా గమనించాను, అక్కడ ఉన్న లైబ్రరీని ఉపయోగించుకున్నాను, అక్కడున్న ఖైదీలతో కలిసి ఆడి పాడి వాళ్ళతో కబుర్లు చెప్పి, ఒక ఆమె అయితే 4 పిల్లల్ని, చిన్న పిల్లల్ని చంపేసినటువంటి హంతకురాలు, యావజ్జీవ ఖైదీ. ఇంకో 3 ఏళ్ళు శిక్ష ఉంది ఆమెకి, లచ్చిందేవమ్మ ఆమె పేరు. ఎంత స్నేహంగా ఉండేదంటే, నేను ఎప్పుడు అక్కడ చిన్న శివాలయం ఉండేది, అక్కడ కూర్చుండేదాన్ని. ఎందుకంటే నాకు శిక్షలు ఉండవు కదా, వాళ్ళు రాళ్ళు కొడతానికో ఏవో పనులు చేస్తారు. నాకు రిమాండ్ ఖైదీని కాబట్టి నాకేం లేవు. ఆమె వాళ్ళంతా నాతో చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. ఇంత మంచిదానివి లక్ష్మీదేవమ్మ, అట్లా ఎట్లా చేస్తావు అంటే వాళ్ళ ఎమోషన్స్ నాతో పంచుకున్నారు. నేను నా డైరీలో రాసుకున్నాను, జనారణ్యమైన కీకారణ్యమైన మనుషుల ఒక్కటే కదా అని. అలాగా అంటే భవిష్యత్తులో దీని గురించి పూర్తి వివరాలైతే నా బ్లాగ్లో ఉన్నాయండి, కొంతవరకు ఎక్కించాను. మరి చాలా రాస్తే టూ మచ్గా అనిపించవచ్చేమో ఎవరికి అయినా అని, కానీ మ్యాక్సిమం రాశాను. తర్వాత ఇక నేను బయటికి లేటర్ రాశాను. ఇంకా ఓకే నాకు ఇంక ఇక్కడ ఉండాలనిపించట్లేదని వెంటనే మా అమ్మ వాళ్ళు వచ్చారు. ద సేమ్ 1000 రూపీస్ నేను బెయిల్ తీసుకొని వచ్చేసాను. ఆ తర్వాత ఆయనక నాకు పెళ్ళి మొదలుపెట్టాడు. ఏది ఏమైనా 92 డిసెంబర్ 6లో ఈయనకి కన్ఫర్మ్ అయిపోయాక నా బ్రతుకుని రోడ్డు మీద పడేశాడు టీవీ. అది శిక్షణ సమయంలో ఎంత చెమట కారిస్తే యుద్ధ సమయంలో అంత తక్కువ రక్తం కారుస్తామని సైనికులకు సామెత ఉంటుంది. అలాగే శిక్షణ సమయంలో నేను చాలా హ్యూమిలియేషన్స్ ఎదుర్కొన్నాను, చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. ఒక్కసారిగా తల్లక్రిందులైన బ్రతుకు. నాకు అప్పట్లో సెకండ్ హ్యాండ్ కారు ఉండేది. నా కార్ అంతా కూడా ఉండేది కాదు. శ్రీశైలంలో పాతాళగంగా మెట్ల మీద నేను ఉన్నటువంటి పూరి గుడిసె. అలాగే ఒక్కసారిగా జీవితం తలక్రిందులై, కానీ అది భౌతికంగానే, మానసికంగా అయితే నా పరిపక్వత లెవెల్స్ పెరుగుతూ వచ్చాయి. ఇందులో భవిష్యత్తులో నేను కేసులకు శిక్షలకు భయపడకుండా దాన్ని ముందే దాటించేశాడు. అందుకే చెప్పాను పోకిరి డైలాగ్ని జగన్కి, మనం దేనికి భయపడతామో అదే మన ముందు ఉంటుంది. ఈశ్వరుడు అలాగే పెడతాడు, స్పైయింగ్ కూడా దాని మీదే ఆడుతుంది. కాబట్టి భయాలు దాటడం అంటే ఆత్మ సాధన మార్గంలోకి వెళ్ళడం అనే అర్థం. ఇంకా ఇలాంటి నా అనుభవ పాఠాలు, ఒక సామాన్యుడికి ప్రతినిధిగా నేను ఈ అనుభవాలు పొందానండి. అవి మీతో పంచుకుంటాను, ఎవరికైనా ఉపయోగపడచ్చు. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే, పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe my channel, recommend my channel to others. Thank you for watching.